ఏమే ఉన్నావా? కొన్ని మంచిలు పట్టుకరా. ఇంటి సాకిరి మొత్తం నేను ఒక్కదానే చేసుడైతాంది. ఏమన్నా పని చేస్తే ఏమైతుంది? దున్నపోతోలేదు ఇంటారు మొద్దోలేవు అంటారు. ఏం మనుషులో ఏమో. ఏందే ఏం మొత్తుకుంటున్నావే? నువ్వు కాకపోతే ఎవరు వచ్చి చేస్తారే? మందుకి ఇట్లా చేస్తారానే? ఏమో బర్రె లెక్క మొత్తుకుంటానావు పొద్దుగాల నుంచి వెళ్ళి. ఇగో నీ జోలికత్తానా నీ ఆర్తకత్తానా? నా జోలికత్త మాత్రం మంచిగా ఉండదు చెప్తానా. ఏందే మంచిగా ఉండద్ది? ఓ అత్తన్న మర్యాద లేదు, ఓ మామన్న మర్యాద లేదు, మీదికెళ్ళి నా మీదకే మళ్ళీ పడతాను అనే. ఏ అయితే తీయే ఊకెళ్ళు ఎందుకే? ఏ ఊకోవయ్యా, అది పెళ్ళైన కంచి ఎవరికి వేసి పెట్టిందని దాని చుట్టాలతనేమో చికెన్లు మటన్లు అంటి పెడుతుంది, మనకైతేనేమో ఎల్లిపాయ కారం నూరు పెడుతుంది. ఊకోవే, ఎవల కర్మ వాళ్ళది. ఏంది ఏమో అంటాన్నావు? ఏందే వెదిస్తున్నావా? ఏందో మీది మీదకి అంటున్నావు? హగో ఆయన అనే మాటలేమో మంచిగా ఉన్నాయి, నేను అనే మాటలకేమో తప్పు తీస్తున్నావు. అయినా ప్రతి పని నాకే చెప్తారా? చేసడానికి నీ చిన్న కోడలు కూడా ఉన్నది కదా, దానికి చెప్పుకోరే. అవ్వో అదానే నువ్వంటే నీ చుట్టకే వెళ్ళేది. అయినా మీరెప్పుడు చేసి పెట్టిందే, నాకు నేనే చేసి పెట్టింది కానీ. అవ్వో ఎప్పుడవ్వా నువ్వు చేసి పెట్టింది? అంటే నీ కంటికి నేను ఎట్లా కనబడతానా? జుట్లకెళ్ళి దాన్ని మాట్లాడతాను. నేను అంత గయ్యాలని లెక్క కనబడతానా? అంటే ఈ లెక్కకు చూస్తే నేను గయ్యాలన్నానే. అబ్బో ఇద్దరికిద్దరు మంచినే ఉన్నారే గయ్యాలి కంపలు. దేపో మీరేమన్నా అనుకోరి, నాకు పనియాలైతాంది. మీతో డొరుకుంటుంటే నాకు గలవది. ఇగో అత్త ఏమన్నా అంటే దాన్నాను, నన్నేమన్నా అంటే అస్సలు మంచిగా చెప్తానా. నువ్వు ఓ బిడ్డ, నీ జోలికి ఎవ్వరు రారు కానీ. ఇగో మామ, నువ్వు నాకు చెప్పుడు కాదు అత్త చెప్పు, కోడళ్ళతోటి ఎట్లుండాలి ఎట్లా మెదలాలి అని. ఏందే ఇప్పుడు నువ్వు నాకు చెప్పేదానివైనా వానే? మరి లేకపోతే సరూపా, ఏ సరూపా, తొందరగా అన్నం పెట్టుకరా. అమలు కాటకత్తారు, వడ్లు కాంట పెట్టాలి. ఏత్తదా ఇంటికే పనికత్తావు. గట్ట మాట్లాడుతున్నాయి, తలకాయ తిరుగుతుందా? మేనంతా పురుగుతా మిగులుతుందా? హగో ఇంకెట్లా మాట్లాడమంటావు? పెళ్ళైనాక అంచాలి నీ అబ్బాయితో ఎప్పుడన్నా మంచిగా మాట్లాడిందా? చక్కగా ఎప్పుడన్నా కోడలెక్క చూసుకున్నదా? మళ్ళీ ఏమైందే? పొద్దున్న దాకా పోయి ఇంట్లోకి వచ్చే వరకు ప్రశాంతతో ఉంచారేమే. నీ ప్రశాంతత నేను ఒక్కదానే ఎడగొడతాను కదా, గింత నన్ను ఉండాలే. ఏంటిది? మానము ఇజ్జతి మరి నీకున్నదా? ఈ పరస్కానికైతే ఏం తక్కువ లేదు. ఛీ, మరి నన్ను ఏం చేయమంటావే? వెనక పోతుంది అన్న వాడుతుంది, ముంగడికైతే కూడా వాడుతుంది. ఎట్లున్నది నా బతుకు? ఓ నిన్ను కొద్ది కొడతానా నేను? అగో మళ్ళీ వాళ్ళు పెట్టుకుంటానులేవే. ఏమోనయ్యా, ఒడవని అని నీ పంచాయతీ. నేను అనే వారికి అగ్గి బుక్కుతాడు నల్ల ముఖం గాడి కొడుకు. ఛీ, ఎన్నన్నా కూడా సిగ్గురాదు మానం రాదు. అవ్వని అమ్మా, నా పిల్లలతో నువ్వు వెళ్ళేందుకు పెట్టుకుంటానే? అసలు మీ ఇంట్లో ఉండాలా వద్దా? మీకు ఏమంటే కండే ఉన్నాయి మాకు. ఏం మాట్లాడుతున్నారా బుర్షిడికే? నీ పిల్లలతో మేమెందుకు పెట్టుకుంటావురా? అయినా అమ్మ నాన్నతో మాట్లాడే పద్ధతేనారా? అంటే నీ పిల్లం ఆడే ఎక్కియగానే ఈ ఖర్చులు పెడుతున్నావా? ఏందిరా ఏంది? నేను పిల్ల మాటిస్తున్నా, నువ్వు అమ్మ మాటిట్లేవురా? నీ అవ్వ కన్న తండ్రి వాటి పచ్చిపోయావు. లేకపోతే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? నువ్వు ఆగే. నువ్వు చిన్నప్పుడు గుండె మీద ఆడుకుంటూ తంత అంటే మురిసిపోయింది. నేను ఇలా వీడనే మాటలు నా గుండె వలిగిందే గోదావరి. నా గుండె వలిగింది, నా గుండె వలిగింది. ఆగయ్యా నువ్వు. ఒరే తల్లిదండ్రులను బాధ పెట్టాడు ఎప్పుడు బాగుపడలేదురా. నువ్వు మమ్మల్ని ఇంత క్షోభ పెడతావు అనుకోలేదురా.
మనిషివేనారా? కన్నది నువ్వే కదా, నీకే తెలవాలి. మొగ పుట్టుక పుట్టి గీ బిందెత్తుకొస్తావారా? ఏం చేయమంటే గట్ట ఉందని ఇచ్చి పెళ్లి చేస్తుంది. గట్టిగా ఏమని అన్నామంటేమో సత్తా దొరుకుతుందా? కుక్క కంటే ఏమైంది నా బతుకు పాడుగాను. నీ బతుకు కాదురా, మా బతుకులు మంచిగా లేవు. మీ ఇద్దరిని కానీ మేము తప్పు చేసినాం. నాన్నకు ఆరోగ్యం మంచిగా ఉండలేదు. మీరిద్దరు ఎప్పుడైనా పట్టించుకుంటున్నారా? పట్టించుకుంటున్నారా అంటాను. గా పెద్ద దగ్గరికి పోతాండే పైసలు ఉండదా నా దగ్గర? ఏమైనా నాతో తగ్గుతారేందే? అమ్మా ఇక బిందె కోపం కూడా పడుతుంది. పట్టుకునింది మరి నాకు ఒకదానికి ఇస్తాను. ఏంది గింతసేపు అయింది? బోరింగ్ దొరకలేదా? అగో నేను ఓడే ఎక్కువ ఇంతసేపు అయినా అంటున్నావా? నేను అక్కడ ఏమైనా దొరికాయా నీకు? ఏమైనా కుక్కలో మొత్తుకోండి తెలుసు, అక్కడ ఎంత మంది తెలుసా నీకు? ఆహా, మందున్నారని ఆలస్యమైందా లేకపోతే మీ అమ్మతోటి ముచ్చట్లు పెడితే ఆలస్యమైందా? అగో అడుగుతా అంటే సమాధానం చెప్పకుండా తప్పించుకొని పోతానవేంది? చెప్పు. తప్పించుకొని పోడేంది? మరి ఎందుకు లేట్ అయింది? అరే చెప్పిన కాడ మంది ఎక్కువ ఉన్నారే. అవునా, ఆడికి మీ అమ్మ రాలేదా? ఆడికి మా అమ్మ ఎందుకు వస్తుంది? నువ్వు మీ అమ్మ దగ్గరికి పోయినావా? రామచంద్ర మా అమ్మ దగ్గర నేను పోయినా. ఆహా సరే సరే పో. నువ్వు గిటువంటి బంద్ చేసుకో ఫస్ట్, అర్థమవుతుందా? నువ్వు తగ్గించుకో ఫస్ట్, మాట్లాడు మీ అమ్మతోటి. నేను మా అమ్మతో నేను మాట్లాడద్దే. నువ్వు ఎట్లా చెప్తే గట్టి ఉంటాను కదా, ఏమన్నంటే సత్త సత్తా అంటావు. మరి అంతే చిన్న కదా. గొడవైనా సత్తా నూరుకుడే, పెద్ద గొడవైనా సత్తా నూరుకుడే. ఈ భయంతోనే బతుకుడు అవుతుంది నా బతుకంతా. మరి నేను చెప్పినట్టు ఇంటి అయిపోతుంది కదా, నాకు తెలియకుండా ఎందుకు మాట్లాడుతున్నావు? రామచంద్ర మా అమ్మతో మాట్లాడదా? మాట్లాడదు. నువ్వు మీ అమ్మతో మాట్లాడచ్చా? మీ అయ్యతో ఇట్లా మాట్లాడచ్చు. మరి అది ఎట్లా న్యాయం అయితే చెప్పు? అగో మా అమ్మ మీ అమ్మ ఒకటేనా? ఏమో మా అమ్మని అంటున్నావు. అంటే మీ అమ్మకు 10 కొమ్ములు ఉన్నాయానే? మా అమ్మ ఎందుకు తక్కువ, మీ అమ్మ ఎందుకు ఎక్కువ? ఏంది కొమ్ములు గిమ్ములు అని మాట్లాడతాను? బాంచ నీకు దండం పెడతా, నీతో నేను గెలవ, నాకు ఎరికే. నాకు అన్నం పెడిచారా? సరే. బిడ్డ కొన్ని మంచి లేదు. బిడ్డ నువ్వన్న కొన్ని మంచిది లేదు. తాగయ్యా, ఏం బాధపడకు. ఏందయ్యా ఈ కర్మ, మనల్ని పట్టించుకునేటోళ్ళే లేదు. ఊళ్ళో చూస్తే మీకేంది 2 కొడుకులు ఉన్నారంటారు. మన బతుకులేమో గిట్లుండే. గోదావరి మన తలరాత ఎట్లుంటే గట్ల జరుగుతుంది. గీ మాత్రం దానికే బాధపడతావా? ఇంకా ఎల్లు చూసేదో ఏమో. ఇంతకంటే ఏం జరగాలయ్యా? చెంబడు మంచిగా నిలిచే దిక్కే లేరు. పెద్దోని యూత్ అట్లున్నాడు, చిన్నోని యూత్ ఇట్లున్నాడు. వీళ్ళలో మార్పు ఎప్పుడొస్తుంది అయ్యా? పిచ్చిదాన, వాళ్ళు ఇంకా మారతారనే ఆశ నీకుందా? నాకు మాత్రం లేదు. కనీసం మీరు తిన్నదా లేదా అని వారి మనం ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకయ్యా అట్లా మాట్లాడుతున్నా? వాళ్ళు మన రక్తం పంచుకొని ఉన్న బిడ్డలయ్యా, నువ్వు అట్లా మాట్లాడదు. వాళ్ళు మన బిడ్డలా గోదావరి? అన్నం తినే 2 రోజులైంది, ఇంట్లో బియ్యం లేవు, కనీసం కూరగాయలు ఉంటుందామన్నా పైసలు లేవు కూడా. మనకు తెలియదు కదయ్యా మన దగ్గర ఉన్నది లేని.
వాళ్ళకు తెలిస్తే మనకు బుక్కెడు బువ్వేయరా అయ్యా. నాకు నమ్మకం లేదు గోదావరి. అగో, అయ్యా ఏమైందయ్యా? మెల్ల రావచ్చు కదా. మెల్లగా వచ్చినా ఎట్లొచ్చినా నా ఒంట్లో అవసరం లేదు. కళ్ళకు చీకటి వచ్చినట్టు అవుతుంది. అయ్యో దా అయ్యా దా, మెల్లగా ముఖం కట్టుకుంటుందా. ఆకలి అవుతుంది. ఇంత షాపుట్టుంటే పోయమని చెప్పి. అయ్యో భగవంతా, సరేనయ్యా. చిన్నోడా, బాబు కట్ట కొంచెం షాయి పోయి రాదురా. అయ్యో కొంచెం ముందత్త అయిపోతుంది కదనే. ఏమే సాయం ఉన్నదా? లేదు, మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయిందట. ఆయన ఇట్లా చేసుకుంటేందే ఎప్పుడైనా బుచ్చగాలేక మా ఇంటికి వస్తారు. బుచ్చగల్ల లెక్కేంది, బుచ్చగల్లేనాయే. అవునరా, మేము బుచ్చగాళ్ళమే. మేం బుచ్చగాళ్ళమైతే మరి మీరేమైతారా? బుచ్చగాళ్ళే కదా. ఏంది, మమ్మల్ని గంత మాట అంటావా? ఒక్కరోజు ఛాయ్ వేయబోతే ఇన్ని మాటలు మాట్లాడతావా? రోజు ఛాయ్ పోతానం కదా, అన్నం కూర కూడా ఎత్తానా. ఒక్కరోజు నీ పెద్ద కోడల దగ్గరికి పోతే ఏమైతుంది? కరెక్టే కదనే, అన్నగా దగ్గరికి పోతుందే మేము నీకు అల్కా దొరుకుతాను. ఏందిరా అసలు కొడుకు లెక్క మాట్లాడుతున్నవారా? అమ్మ నాన్నలకు బుక్కడి పువ్వు పెట్టడానికి ఇన్ని మాట్లాంటావా? నువ్వు వట్టుకుని పెద్ద పెరిగినవారా? ఇయ్యాల నీ పెళ్ళం బెల్లమైందారా? తల్లి అల్లమైందా? నిన్ను కనేటప్పుడు పురిటి నొప్పులు ఆనందంగా భరించినరా, కానీ నువ్విప్పుడు అనే మాటలు ఓర్చుకోలేకపోతున్నారా? ఓర్చుకోలేకపోతున్నా. నువ్వేమన్నా మమ్మల్ని అట్టిగానవానే? కనుకుంటే ఈ లోకం గొడ్డోళ్ళు అంటుంది అన్నావు. శభాష్ రా నా కొడుక, ఎంత మంచి మాట మాట్లాడినవురా. ఇలాంటి మాట ఏ తల్లి ఏ కొడుకు దగ్గర వినద్దురా. నీలాంటి కొడుకును కన్నందుకు నా జన్మ ధన్యమైందిరా, ధన్యమైంది. ఏ ఊకో, మాట్లాడనవుతి. కన్న కొడుకునే ఎటు పడితే అటు మాట్లాడుతున్నావు. అసలు నీ పద్ధతేనా? ఏందే పద్ధతుల గురించి నాకు చెప్తానవానే? ఏమన్నావు ఇందాక? రోజు మాకు అన్నం పెడతానవానే? ఏ రోజు నీ చేత్తో అన్నం పెట్టినవే? ఏ రోజు చెంబడి నీళ్ళు ఇచ్చినవే? అగో ఇంటానవా మీ అమ్మ ఏం మాట్లాడుతుందో? మన మాట ఏ ఒక్కరోజు కూడా అన్నం ఎత్తలే మాట. ఇట్లనే చూసుకుంటుంటానవేంది? మాట్లాడు. ఏందే వాని నా మీదకి ఉసుకొల్పుతానవానే? చూస్తానవారా ఎట్లా మాట్లాడుతుందో? షాయి లేకున్నా బాబుకి ఆకలి బాగైతుందట్రా, ఇక్కడ బువ్వన్న పెట్రా. ఏంది, ఇవాళ దాకా గిన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు అన్నం వేయవా అని అడుగుతానవా? అన్నం లేదు సున్నం లేదు, నడువి నుంచి. అయ్యో ఏంది,
నువ్వేం చూస్తావు ఇక్కడ నిల్చొని నడువు లోపలికి నడువు. అరే ఆగురా రాజు, రాజు, అయ్యో ఆగురా రాజు, బాబు కాకలి బాగైతుందట్రా, కళ్ళు తిరుగుతున్నాయట్రా రాజు, బుక్కడ అన్నమయ్యరా, తలుపు తీయరా రాజు, రాజు. కళ్ళు తిరుగుతున్నాయట్రా, తలుపు తీయరా రాజు. నువ్వెందుకు ఎడతానవయ్యా? ఏడవకు, నేను పెద్ద కొడుకు దగ్గర పోయి ముక్కడి బొవ్వ తీసుకొస్తా అయ్యా. ఇక్కడ జరిగిన అవమానం చాలే అంతే. అయ్యో అట్లా అనకయ్యా, నేను ఇట్లా చూసుకుంటుండు నాతో కాదు, ఏం కాదయ్యా, పోయొత్తా, నువ్వు ఇన్నే కూర్చో అయ్యా, నేను పోయొత్తా. పెద్దోడా, పెద్దోడా, ఏంది? బుక్కడు ఉంటాయి బిడ్డ, మామకు బాగా ఆకలి అవుతుందట. ఏ నీకని చెప్పరాదు, మా పేరెందుకు చెప్తాను? సరేనే, నాకైతే నాకే ఈ బిడ్డ. ఏందంటే మీ అమ్మకట బుక్కడు పువ్వ పెట్టాలట. బువ్వా మీరు అనుకోలేదానే బువ్వా? ఇంట్లో బియ్యం అయిపోయినాయిరా. బియ్యం అయిపోతే చిన్నోని మా దగ్గరికి వచ్చిందే. చిన్నోని దగ్గరికి ఎందుకు పోతుందయ్యా? మన దగ్గర ఉన్నది ఒడవద్దా? ఏ ఒడగొట్టినావా నీ ఇంటికి వచ్చి? నువ్వు ఎన్ని రోజులు పెట్టినావు మాకు? ఉన్నదో లేదో వండుకొని తింటాను కదా మేము. ఏంది ఏం పెట్టలే నీకు? ఏం తినలే నా దగ్గరికి వచ్చినావు? ఏం పెట్టినావా? ఏం పెట్టినవరా నువ్వు? అరే చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దుగా పెంచుకొని మీకు పెళ్ళిళ్ళు చేస్తే ఇవాళ మాకు వృద్ధాప్యంలో తోడు ఉండవలసింది పోయి తోడెళ్ళ లెక్క మమ్మల్ని పీక తింటారు కదరా. అరే మీకంటే 2 బర్రెలను పెంచుకుంటే అవి పాలిస్తాయిరా. మిమ్మల్ని పెంచుడు గోడకేసి వస్తున్న ఒకటేరా. అరే ఇచ్చి ఏం బతుకులరా మా. ఎవర్రా నిన్ను కాను అన్నోడు నన్ను తోడేలంటావారా? అయ్యో అరే ఆగురా, ఆగు, అయ్యో ఆగురా, ఆగు, అయ్యో ఆగురా, ఏ పెద్దోడా ఆగురా, ఆగురా, ఏ ఆగురా, 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 ఎవరికి సంబంధించిన ఆగురా, ఎవరికి ఇచ్చినారా? పెద్దోడా ఆగురా, ఆగురా, అరే పెద్దోడా ఆగురా, ఆగురా, వెళ్ళు నా ఇంటికి వెళ్ళు. పోతగిరా. అబ్బా. లే అయ్యో, లే. కిష్టయ్య, ఓ కిష్టయ్య, కిష్టయ్య, ఓ కిష్టయ్య, చెప్పండి ఎవరు కావాలి? కిష్టయ్య లేడానా? కిష్టయ్య
ఊరికి పోయండి అన్న. మీరెవరు, ఏమైతారు మీరు? మేము ఆయన కొడుకులం. కొడుకులా? ఇద్దరు కొడుకులా? ఇద్దరం. అయితే మీ ఇద్దరికి పాలసీ కట్టిండి ఒకటి కిష్టయ్య మీ పేరు మీద. పైసలు వచ్చినాయి, ప్రీమియం కట్ట అయిపోయింది అది. ఇప్పుడు పైసలు వచ్చినాయి మరి. సరే బాబు ఉంటే మాట్లాడి ఇద్దామని వచ్చిన. మరి మీరు తీసుకుంటారా? బాబుకి ఇస్తారు కదా? సరే సంతకం పెట్టురు మరి ఒకసారి. అయితే ఇద్దరు పెట్టాలి. బాబు మీ గురించి బాగా చెప్పేది అప్పుడు. సంతకం పెట్టినవి అయితే మనకు పెట్టు చెప్పనా? ఎందుతోన పెట్టు. ఇగో బాండు, రేపు పొద్దున అందరు వచ్చి డబ్బులు తీసుకురా. ఆఫీస్ కాడికి వచ్చి వెళ్ళు, ఓకేనా? అబ్బా, ముసలోళ్ళు ఇంట్లోకి వెళ్ళి వేయిన వాళ్ళు వేయరు కానీ మనకైతే పైసలు వచ్చినట్టు చేసిర్రే. అవునే అక్క. నీ మాయ మాటలింది నా తల్లిదండ్రులను దూరం చేసుకునే. నా తండ్రిని కొడతా అంటే నన్ను ఆపకుండా చేసినవే నువ్వు. చిన్నప్పటి నుంచి నన్ను కంటికి రెప్పగా చూసుకున్నారే. వాళ్ళే లేనప్పుడు ఈ ఆస్తి ఎందుకు, ఈ అంతస్తు ఎందుకే? నువ్వు సత్తా అన్నావు కదా, సత్తాను సావు. ఏమండి, తప్పైందండి. తెలిసి తెలియక నేను మాట్లాడితే నన్ను క్షమించుర్రి. ఈ రోజు నుంచి వాళ్ళు నీకే అమ్మా నాన్న కాదు, నాకు కూడా అమ్మా నాన్ననే. పోయి తీసుకొద్దాం పదండి. పాపాత్మురాల, నువ్వు ఏమంటేనే మా బాపును కొట్టా. నేను చిన్నప్పటి నుంచి మా బాపు గౌరవంగా దాదుకున్నాడే. ఎన్ని చేసిండే, కానీ అవన్నీ మర్చిపోయి క్రూరత్వంగా మారి హింసించిండే. నీ చేతులతో కొట్టిండే. పాపాత్ముని పాపాత్ముని. కనీసం మా అమ్మ నాన్నకు ఒక్క డుబ్బ కూడా పెట్టకుండా వేసినావు. కానీ ఇప్పటికెళ్ళి నువ్వు నాకు అద్దె ఏ చేతులతో అయితే మా నాన్న కొట్టినావు, అదే చేతులతో మా బాపు కాళ్ళు కడిగి నా నెత్తిన పోసుకుంటా. ఏమండి, మీరు లేనిది నేను లేనండి. నేను కూడా వస్తా. పండి నానా, బాబు, అత్తమ్మా, అత్తమ్మా, నానా, అత్తమ్మా, అత్తమ్మా, నానా, అత్తమ్మా, లేదా అమ్మా, నానా, అమ్మా, నానా, నానా, నానా. బాబు, నిన్ను ఈ చేతులతో వచ్చింది, నా చేతులు విరిగిపోను. నేను కొట్టినందుకు నన్ను కొట్టే. ఒక్కసారి లే బాబు, ఒక్కసారి లేచి నన్ను కొట్టే బాబు. నన్ను క్షమించి నన్ను ఒక్క మాటను బాబు. లే నన్ను క్షమించద్దమ్మా. నువ్వు బుక్కడు అన్నం వేయమని అంతా కూడా నిన్ను ఎన్నో మాటలని ఎల్లగొట్టిన నేను పాపించదాన్ని. నన్ను క్షమించద్దమ్మా. ఇప్పటి నుంచి నిన్ను మంచిగా అత్తమ్మ, ఒక్కసారి లేచి మమ్మల్ని చూడద్దమ్మా. ఈ రోజు నుంచి మీరు మాకు అత్తమ్మ కాదు, సొంత మా అమ్మ నాన్న లెక్క చూసుకుంటాం. లే అత్తమ్మ, లే. నానా, నానా, అన్నం తిన్న పాయ. నానా, అన్నం తిన్న పాయ. అన్నం పెడుతుపా, అన్నం పెడుతుపా. చచ్చిపోయారు. నానా, నానా, అయ్యో. బాబు, నీ కాళ్ళతో లానే, నీ కాళ్ళతో లేదే, లేదే, లేదే బాబు.